హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధవి మోక్షిత వరల్డ్. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి, ముగ్గు నచ్చితే లైక్ చేయండి. ఇది వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అండి. ఫస్ట్ అయితే ముగ్గు అయితే పెట్టేసుకొని వచ్చిన తర్వాత నైట్ గ్రాసరీస్ అయితే తెచ్చుకున్నాను. అవి అయితే సర్దుకోలేదు, అప్పటికే అలసిపోయాను. ఇంకా తినాలి, ఇంకా వంట చేసేకి లేట్ అయిపోతుందని ఇంకా మార్నింగ్ సర్దుకుందాంలో సండేనే కదా అని అయితే ఇంకా తీరిగ్గా అయితే ఇప్పుడైతే మార్నింగ్ అయితే సర్దేసుకుంటున్నాను. పిల్లలు కూడా లేవలేదు, అలాగే వీడియో కూడా చేసుకోవచ్చు కదా అని అయితే ఇప్పుడైతే వీడియో తీసుకుంటూ అయితే గ్రాసరీస్ అన్నీ సర్దేసుకుంటున్నాను. అన్నీ సపరేట్ డబ్బాలు ఉన్నాయి, కానీ అన్నీ కూడా సగం సగం అయితే పోసేసుకుంటాను. కావాల్సినవి అయితే తీసేసుకుంటాను. ఇలా కంటికి కనపడినాయి అనుకోండి, ఏవి ఉన్నాయి ఏవి లేవో తెలియదు కదా. ఇంకా డబ్బాల్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండట్లేదు. మాకైతే కిచెన్కి వెంటిలేషన్ లేక అన్నీ కూడా పురుగులు అయితే పడాల్సినాయి. అందుకని కావాల్సినవి కొన్ని తీసుకొచ్చుకుంటున్నాను ఈ మధ్య. ఇంకా డబ్బాలన్నీ కూడా ఇన్ని ఉండయి కడగాలి అని అయితే డౌట్ ఉండిద్ది కదా. నేనైతే మీకు ఒక టిప్ అయితే చెప్తానండి. మనకి అన్నీ కూడా ఒక 2-3 డేస్ గ్యాప్తో అయితే గ్రాసరీస్ అయితే నిండుకుంటాయి కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క డబ్బాని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఈజీగా అనిపిస్తుంది, అలాగే మనకు బర్డెన్ లాగా కూడా ఉండదు. మిగిలిన కూడా ఇంకా ఇలా డబ్బాలో పెట్టేసుకుంటాను. గ్రాసరీస్ అన్నీ సర్దుకున్నాక మిగిలినవి అయితే ప్యాకెట్లో అలాగా డబ్బాలు లేని వాటిని అయితే బకెట్లో పెట్టేసుకుంటాను. నేను యాలకుల్లో ఎప్పుడు కూడా ఇలా గాజు సీసాలు అయితే పెట్టేసుకుంటాను, స్మెల్ పోకుండా ఉంటాయని. అలాగే పోపు గింజలు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అంటే పోపు గింజల డబ్బా ఉంటుంది కదా, సపరేట్ ఆవాలు, దాని పచ్చెనపప్పు, జీలకర్ర ఇవైతే సపరేట్ ఉంటాయి కదా. అలా తీసేసుకొని వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ వేడేలోగా ఇంక ఇవన్నీ ముందు వేసినవి అయితే మాడిపోతాయి అని అయితే ఇలా కలిపేసుకుంటాను. అంతగా అవసరం లేదనుకోండి, పైనవి పక్కన వేసేసి పప్పులు వేయని వాటికి పచ్చెనపప్పు అలా వేయని వాటికి పై పక్కన పెట్టేసి కింద ఆవాలు జీలకర్ర మాత్రమే వేసేస్తాను. ఇంకా అన్నీ సర్దేసిన తర్వాత టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ సర్దుకునేళ్ళకి 9 అయిపోయింది. ముగ్గు పెట్టేసి గ్రాసరీస్ అన్నీ సర్దుకొని వచ్చేళ్ళకి 9 తోసిపిండే ముందే తీసి పక్కన పెట్టేశాను ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి. ఇంకా అదైతే మీకు ఇప్పటికైతే కలుపుకుంటానికి ఇంకా క్యారెట్, ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాయి. ఈ కవర్లు ఏంటంటే ఇంకా కొన్ని డబ్బాలు ఉన్నాయి కడగాల్సినవి, అందుకనైతే ఇవైతే పోసేసుకోలేదు. తర్వాత పొద్దాంలే అని ఇంకా క్యారెట్, ఆనియన్ అయితే వేస్తున్నాను. గుంట పునుగుల్లోకి నేను క్యారెట్ కొంచెం ఎక్కువ వేసేస్తాను. అదే పునుగుల్లో అనుకోండి ఆనియన్స్ ఎక్కువ వేస్తాను, కొంచెం క్యారెట్ అయితే తగ్గిస్తాను. పిల్లలు డైరెక్ట్ తినరు కదా. అలాగే బోండా, గుంట పునుగులు ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతారు కదా. పులిసిన పిండి కదా, డైజెషన్ అయితే అవ్వదని అయితే వాము జీలకర్ర కూడా వేస్తాను, క్యారెట్ కూడా వేస్తాను. డైజెషన్ అవుతుంది, మనకు కూడా ఈజీ అనగా డైజెషన్ ఉంటుంది. తిన్న ఫీలింగ్ అయితే ఉండదు కదా. ఎక్కువగా కొంచెం తిన్నా కానీ అనిపిస్తుంది కదా ఇలా పులిసిన పిండి. ఇంకా అలాగే చట్నీకి అయితే పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. ఎండు కొబ్బరి ఉంది, పచ్చి కొబ్బరి లేదు. ఇంకా అందుకని అయితే ఎండు కొబ్బరి వేసేసి ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చట్నీ, పునుగులు తినేసిన తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. మధ్యాహ్నం కొంచెం ఇంట్లో వర్క్ ఉందని అయితే మధ్యాహ్నం మటన్ కీమా అయితే తీసుకొచ్చారు, కానీ వండలేదు, ఇంకా టైం లేదు. ఇంకా అప్పటికి ఇంట్లో వర్క్ ఉందని అయితే చేయలేదు. ఇప్పుడైతే చేస్తున్నాను. ఈవినింగ్ పనులన్నీ కంప్లీట్ అయిపోయి నేను కూడా ఫ్రెష్ అయ్యి మార్కెట్కి వెళ్దామని ఇంకా ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ చేసిన తర్వాత అయితే వెళ్ళేసి వస్తాను. ఎప్పుడు కూడా ముందే వెళ్ళేదాన్ని, ఇంకా వేరే క్లయింట్ అయితే వస్తున్నారని అయితే ఇంకా ఇప్పుడైతే తను వచ్చిన తర్వాత వెళ్దామని అయితే వంట అయితే చేస్తున్నాను. వంట చేసి ఇంకా తినేసి వెళ్దాం అనుకున్నాను, ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. ఫస్ట్ అయితే మటన్ కీమాకి ఒక ఆనియన్, ఒక టమోటా, 2-3 పచ్చిమిర్చిని అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకొని మసాలా కూడా పక్కన అయితే వేసేసుకున్నాను. ఇంకా ఆయిల్లో అయితే 3 కూడా ఆనియన్, టమాటా, పచ్చిమిర్చిని అయితే వేయించేసేసుకున్నాను. సండే వస్తే ఎక్కడికన్నా వెళ్దాము అని మనం అనుకుంటాము. సండే వస్తే ఇంట్లో ఉండి మంచిగా వండించుకొని తినాలి భార్య చేత అని అందరికీ ఉండిద్ది కదా. ఇంట్లో పిల్లలకైనా హస్బెండ్కైనా. మనమేమో ఇన్ని రోజంతా వారం మొత్తం ఇంట్లోనే ఉంటాను, సండే ఒక్కరోజన్నా బయటికి తీసుకెళ్తే బాగుండు అనుకుంటా. కానీ వాళ్ళతో బయటికి వెళ్ళటమేమో కానీ ఇంట్లో కూడా టైం స్పెండ్ చేయలేము. ఈ కిచెన్లోనే ఎక్కువ ఉంటాము. టిఫిన్ చేసిన తర్వాత వంట చేయాలి, వంట చేసిన తర్వాత సాయంత్రం వంటకు ప్రిపేర్ చేసుకోవాలి, మధ్యలో మార్కెట్కి వెళ్ళేసి రావాలి, వాళ్ళకి హెడ్ బాతులు చేయించాలి, ఇవన్నీ ఉంటాయి. సండే వస్తే ఇంకా ఎక్స్ట్రా వర్క్ అనిపిస్తుంది. అదే మిగిలిన రోజుల్లో అయితే మార్నింగే 9-10కి 11 కల్లా కంప్లీట్ అయిపోతాయి. ఇంకా అన్ని మార్కెట్కి వెళ్ళాలని ఇంకొకేసారి అయితే గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత అయితే కుదరదు కదా, ఇంకా తెల్లారి స్కూల్కి వెళ్ళాలి పిల్లలు అని ఇప్పుడే అంతా కూడా శుభ్రం చేసేసుకుంటున్నాను. ఇంతలోకి అయితే టమాటాను, పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంక ఉప్పు, కారం, మసాలా అయితే వేసేసుకుంటున్నాను. మధ్యాహ్నం మటన్ తీసుకొచ్చాను కదా, అప్పుడైతే కొంచెం పసుపు, ఉప్పు వేసి కొంచెం వేయించేసాను అనమాట. అలా వేయించలేదనుకోండి ఇంకా డైరెక్ట్ మటన్ ఉడకబెట్టేసుకుని తర్వాత అయితే ఈ ప్రాసెస్ అంతా చేసేస్తాను. ఇంక ఇప్పుడైతే అవి కొంచెం వేయించి పెట్టేశాను కదా, ఇంక ఈ నూనెలోనే ఇవన్నీ చేసేస్తున్నాను. ఫుల్ రెసిపీ అయితే నెక్స్ట్ టైం అయితే
పెడతాలేండి. ఈ రోజు అయితే కుదరలేదు, ఇంకా కొంచెం హడావిడిగా ఉంది. వేరే క్లయింట్ వస్తాననేళ్ళకి ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేసి మార్కెట్కి వెళ్దామని అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా గంజిలో అయితే కుంకుడుకాయలను సీకాయని అయితే నానపెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తలస్నానం చేద్దామని. బాగుంటుంది అంటే కుంకుడుకాయలతో ఎక్కువ టైం పడుతుంది కదా, రుద్ది ఎక్కువగా హెయిర్ని రుద్ది రఫ్గా అయితే అవుతుంది కదా. ఇలా అనుకోండి, కొంచెం రఫ్గా ఉండొద్దు, హెయిర్ కూడా చిక్కుపడదు. కుంకుడుకాయలతో పోసుకుంటే చిక్కుపడిద్ది కదా. ఇలా అయితే చేస్తున్నాను. ఇది కూడా ఉంది, అన్నీ కుదరట్లేదు, కానీ పిల్లలు ఇంట్లో ఉండి ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను కదా. ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే మిక్సీకి పట్టేసి పొడి పెట్టేసుకుంటాను. ఇంక ఇవాళ అయితే పట్టలేదు, ఇంకా ఇంతే డైరెక్ట్ అయితే వేసేసుకున్నాను. మందార ఆకులు కూడా ఉంటుంది కింద మా పార్క్లో, అది తీసుకొచ్చేసి అది కూడా మిక్సీకి పట్టేసి ఇంకా ఈ నీళ్ళల్లో గంజి నీళ్ళల్లో అయితే కలిపేస్తాను. స్మెల్ కూడా రాదు, నెక్స్ట్ డే మార్నింగ్ గంజివ స్మెల్ కూడా రాదు. అది కూడా ఒక వీడియో అయితే చేసేస్తాను. ఇంకా ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా అయితే పోస్ట్ చేస్తాను. కొత్తిమీర కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఇంకా నేనైతే మార్కెట్కి వెళ్దామని అయితే ఇంకా రెడీ అయితే అవుతున్నాను. మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే తింటాము. పిల్లల నుండి బాగా సతాయిస్తున్నారని మా వారైతే ఇంకా గేమ్స్కి అయితే తీసుకెళ్లారు. అందుకని అయితే ఫ్రీగా అయితే వీడియో తీసుకుంటూ వంట చేసేసుకుంటూ ఇంక ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చిన తర్వాత తినేసి ఇంకా తీరిగ్గా మా వారు మూవీ పెడితే మూవీ చూస్తూ వెజిటేబుల్స్ని అయితే సర్దేసుకుంటున్నాను. మార్కెట్కి ఇంకా ఇవాళ అయితే ఎక్కువసేపు ఉండలేదన్నమాట. ఏవో చిన్నవి తెచ్చాను. మల్లెపూలు చాలా బాగున్నాయి కదా. 50 రూపీస్ అంటే తీసుకున్నాను. ఇవి రేపైతే కడితే చూడాలి ఎన్ని అవుతాయో. దేవుడికి ఇంకా మా ఇంట్లో పెట్టుకోవడానికి ఉంటాయి అని అయితే తీసేసుకున్నాను. నాకు కట్టి ఇలా పెట్టుకుంటేనే బాగా అనిపిస్తుంది. వాళ్ళు కట్టినవి అనుకో ఆకు అవన్నీ వేస్తారు కదా, ఇష్టం ఉండదు. కట్టడం కొంచెం కష్టమైనా కానీ ఇంకా తప్పదు కదా, ఇష్టపడి తీసుకున్నప్పుడు. అందులో మల్లెపూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఇయర్లో ఒకసారి కదా వచ్చేది. అంతేనండి నా సండే వ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.